Hello everyone, welcome back to our MySQL tutorial in Telugu. In today's class, we are going to learn how to create database and how to create tables in MySQL. Before we start the practical season, let's understand some basic concepts. First, what is database, what is MySQL and what is SQL. ఫస్ట్ డేటాబేస్ అంటే ఏంటో తెలుసుకుందాం. డేటాబేస్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. ఇన్ MySQL డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ టేబుల్స్. అంటే టేబుల్ లాగా డేటాబేస్ అంటే ఏంటంటే ఒక సమాచారాన్ని ఒక ఆర్డర్ వైజ్లో స్టోర్ చేసుకునే ప్లేస్ని డేటాబేస్ అని అంటారు. అర్థమైందా? డేటాబేస్ అంటే ఏంటంటే ఒక సమాచారాన్ని ఒక ఆర్డర్ వైజ్గా స్టోర్ చేసుకునే ప్లేస్ని డేటాబేస్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కాలేజ్ తీసుకున్నప్పుడు ఒక స్టూడెంట్ యొక్క నేమ్, రూల్ నెంబరు, బ్రాంచ్, ఫోన్ నెంబరు, ఇలా వీళ్ళ డీటెయిల్స్ అన్నీ ఒక టేబుల్లో స్టోర్ చేస్తాం. అలాగే టేబుల్ అన్నీ కలిపి ఒక డేటాబేస్నే అవుతుంది. అంటే అన్ని టేబుల్స్ అన్నీ కలిపి ఒక డేటాబేస్గా యూజ్ చేస్తాం. ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ ఉంది, స్టూడెంట్ టేబుల్ అండ్ టీచర్స్ది అండ్ ఇక అందులో వర్క్ చేసే వాళ్ళ అందరి అంటే ఇండివిజువల్గా టేబుల్స్ క్రియేట్ చేస్తాం. ఆ ఇండివిజువల్ టేబుల్స్ అన్నీ ఎక్కడ స్టోరేజ్ చేస్తాం? డేటాబేస్లో స్టోరేజ్ చేస్తాం. దాన్ని అంటే డేటాబేస్ అంటే ఏంటంటే డేటాబేస్ ఈజ్ ఏ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. అంటే వాళ్ళకి రిలేటెడ్గా ఉన్న డేటాని ఒక దగ్గర స్టోరేజ్ చేయడాన్ని, కలెక్ట్ చేసుకొని స్టోర్ చేయడాన్ని డేటాబేస్ అంటారు. ఇప్పుడు స్టూడెంట్స్ డేటా ఉంది, స్టూడెంట్స్ డేటా ఓన్లీ స్టూడెంట్ టేబుల్. టీచర్స్ది ఉంటుంది, టీచర్స్కి ఒక డేటా ఉంటుంది, వాళ్ళ డేటా వాళ్ళది ఒక టేబుల్. అలా ఎవరి టేబుల్ ఇండివిజువల్ టేబుల్స్లో ఉంటాయి కదా, రిలేటెడ్ డేటా, కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా స్టోర్డ్ ఇన్ టేబుల్స్ ఈజ్ కాల్డ్ ఎస్ database. Okay, what is MySQL? MySQL is a open source relational database management system. It is used to store, organized and manage and retrieve the data using in SQL. అంటే database అని MySQL అనేది ఏంటంటే అదొక ఓపెన్ సోర్స్, అది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. MySQL అనేది ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఈజీగా స్టోర్ చేసుకోవడానికి, ఆర్గనైజ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఈజీగా ఉపయోగించే సాఫ్ట్వేర్ అన్నట్టు. ఓకే, మనం డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ MySQL వర్క్ బెంచ్ ఓపెన్ చేయండి, చేసి క్రియేట్ డేటాబేస్. మనం నేమ్ ఇవ్వాలి, డేటాబేస్కి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. నేను SQL1 అని ఇస్తున్నా. అంటే ఈ డేటాబేస్లో మనం మల్టిపుల్ టేబుల్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, యూజ్ SQL1 అనేది యూజ్ చేయాలి. ఇది కూడా రన్ చేయండి. ఇప్పుడు ఈ డేటాబేస్ అనేది ఎక్కడ స్టోర్ అయి ఉన్నది? స్కీమాలో స్టోర్ అవుతుంది. ఓకే, స్కీమా అంటే ఏంటి? స్కీమా ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్. అంటే స్టోర్ చేసుకునే డేటా స్ట్రక్చర్ని బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఇక్కడ స్టోర్ కాలేదు కదా అంటే ఇక్కడ మనము రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్ ఆల్ అని కొడితే మనకు వచ్చేస్తుంది. నాది SQL1 అనేది డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. మనం ఇందులో ఈ డేటాబేస్లో మనం టేబుల్స్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ టేబుల్స్. డేటాబేస్లోనే కదా టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు. మనం ఎన్ని టేబుల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు డేటాబేస్. ఇప్పుడు SQL అనేది ఒక డేటాబేస్, అందులో మనం రిలేటెడ్ డేటా అనేది కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా స్టోర్డ్ ఇన్ టేబుల్స్లలో ఉన్న డేటాని మనం డేటాబేస్లోకి స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ క్రియేట్ టేబుల్స్. క్రియేట్ టేబుల్, ఏం టేబుల్ చేద్దాం? ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఎంప్లాయీ టేబుల్. ఓపెన్ బ్రాకెట్, ఎంటర్. ఎంప్లాయీస్కి ఎంప్లాయీ ఐడి ఇంట్ ప్రైమరీ కీ, కామా మళ్ళీ ఎంప్లాయీ నేమ్ వేర్ కేర్.
వేర్కేర్ ఒక 50 పెట్టుకున్నాం వేర్కేర్, కామా ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ జెండర్ కూడా వేర్కేర్ 10, కామా తర్వాత డిపార్ట్మెంట్, ఎంప్లాయీ యొక్క డిపార్ట్మెంట్ వేర్కేర్ 50 పెట్టుకున్నాం. ఇంకా ఎంప్లాయీకి ఏముంటుంది సిటీ కూడా వేర్కేర్. ఇది కూడా ఒక 30 పెట్టేది వస్తుంది. డిపార్ట్మెంట్ సిటీ శాలరీ ఉంటుంది కదా, శాలరీస్ అనేది డెసిమల్స్లో ఉంటుంది ఎప్పుడైనా. అంటే కొంతమందికి ఇంటీజర్ అంటే 20,000 ఇస్తారు, కొంతమంది 25,000, 30, లేకపోతే వాళ్ళకి 25,500 అండ్ 0.50 రూపీస్ 50 పైసా అలా సంథింగ్ పాయింట్స్లలో కూడా వస్తూ ఉంటాయి. అందుకే మనం డెసిమల్స్ని కూడా యూజ్ చేస్తాం శాలరీస్ అనేది. కానీ జాయినింగ్ డేట్స్ అనేది ఎప్పుడైనా డేట్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఓకే, క్లోజ్. ఎగ్జిక్యూట్ చేయండి, రన్ చేయండి, అన్నీ సెలెక్ట్ చేసుకొని రన్ చేయండి. క్రియేట్ అయిపోయింది, టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్ అంటే ఏంటిది, ఈ ప్రైమరీ కీ అంటే ఏంటిది, వేర్కేర్ అంటే ఏంటిది, 30, 50 ఇవన్నీ ఎందుకు యూజ్ చేసిల్లని మీకు డౌట్ రావచ్చు. ఇంట్ అంటే ఏంటిదండి, ఇంట్ ఈజ్ ఏ డాటా టైప్ యూజ్డ్ టు స్టోర్ హోల్ నెంబర్స్. అంటే ఇంట్ అనేది ఒక డాటా టైప్, అది ఓన్లీ హోల్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తాం. అంటే హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే 0, 1, 2, 3 అలా సంథింగ్ ఓన్లీ నెంబర్స్ మాత్రమే స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఐడి నెంబర్ అనేది ఎప్పుడైనా నెంబర్స్లలోనే ఉంటుంది. మీకు కొంతమందికి డౌట్ రావచ్చు, లేదు కొంతమంది ఐడీలలో లెటర్స్ కూడా ఉంటాయి కదా, మరి అప్పుడు వాళ్ళది ఎలా మనం రాసంటే, అవును కొన్ని కంపెనీస్లలో లెటర్స్ నెంబర్స్ తోటి కూడా ఐడి అనేది ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు స్కూల్లో కాలేజ్ ఐడి ఉంది, దాంట్లో కూడా కొన్ని లెటర్స్ తోటి ఉంటుంది, రూల్ నెంబర్స్లలో కూడా ఉంటుంది. అవును, అప్పుడు ఏం చేయాలంటే వేర్కేర్ యూజ్ చేయాలి. ఓన్లీ నెంబర్స్ ఉంటే ఇంట్ అనేది వాడాలి. అసలు ప్రైమరీ కీ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ప్రైమరీ కీ అనేది ఏంటంటే, ప్రైమరీ కీ ఈజ్ ఏ యూనిక్యూలీ ఐడెంటిఫై ఈచ్ రో ఇన్ ఏ టేబుల్. అంటే ఎవ్రీ టేబుల్లో ఒక ప్రైమరీ కీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అందులో డస్ నాట్ అలౌ ద డూప్లికేట్ వాల్యూస్, అంటే ఎలాంటి డూప్లికేట్ వాల్యూస్ని అది అలౌ చేయదు అన్నట్టు టేబుల్లో. ఇప్పుడు ఎంప్లాయీ ఐడీలో డూప్లికేట్ ఐడీస్ ఉంటాయా, ఇప్పుడు నాకున్న ఐడి మీకు ఉంటుందా, ఉండదు, సపరేట్గా ఉంటాయి ఐడీస్. అందుకే మనం ప్రైమరీ కీ అనేది యూజ్ చేస్తాం. ప్రైమరీ కీ అనేది ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి అన్నట్టు, డూప్లికేట్ వాల్యూస్ అనేది ఉండదు. అదే నువ్వు నేమ్లో అనుకో, ఎంప్లాయీ నేమ్లో అనుకో, నాకున్న నేమ్ నీకు కూడా ఉండొచ్చు, నాకున్న నేమ్ ఒక 10 మందికి ఉండొచ్చు, ఓ 20 మందికి ఉండొచ్చు. అలా అంటే అవి డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేస్తుంది. అప్పుడు మనం ప్రైమరీ కీ అనేది యూజ్ చేయమన్నట్టు. ఓన్లీ ప్రైమరీ కీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఓన్లీ యూనిక్ వాల్యూస్ ఉన్న వాటికి మాత్రమే మనం ప్రైమరీ కీ యూజ్ చేస్తాం. వేర్కేర్ అంటే ఏంటి అంటే, వేర్కేర్ ఈజ్ అ వేరియబుల్ లెంత్. అంటే ఇది కూడా వేర్కేర్ అనేది ఒక డాటా టైప్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ టెక్స్ట్ అండ్ ఆల్ఫా న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్ లెంత్. అంటే ఇప్పుడు వేర్కేర్ 50 అని ఇచ్చాను కదా, వేర్కేర్ అంటే ఏంటి అర్థమైంది కదా. వేర్కేర్ ఈజ్ ద వేరియబుల్ క్యారెక్టర్స్ అనేది వేరియబుల్ లెంత్. అంటే 50 అనేది వేరియబుల్ లెంత్ యొక్క అదేమంటారు కండిషన్ అన్నట్టు. ఇప్పుడు సపోజ్ వేర్కేర్ ఇక్కడ 50 అని 20 అని చెప్తున్నాను, ఇచ్చామనుకో, ఒక కండిషన్ ఇచ్చాం. అప్పుడు నువ్వు ఇప్పుడు సపోజ్ ఏం తీసుకుందాం, ఎవరిదైనా నేమ్ తీసుకుందాం, విక్రమ్ అని తీసుకుందాం. విక్రమ్ అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 6 లెటర్స్ ఉన్నాయి. అంటే 6 లెటర్స్ ఉన్నప్పుడు ఇది ఓకే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే 20 ఇచ్చాం, మనం ఈ కండిషన్ ఇచ్చాం 20 క్యారెక్టర్సే ఉండాలి అని, నేమ్లో 20 క్యారెక్టర్స్ వరకే స్టోర్ చేసుకో అని మనం ఒక కండిషన్ ఇచ్చినప్పుడు అది
కండిషన్ని ఫాలో అవుతుంది. ఇప్పుడు మనం 6 లెటర్స్ ఉన్నది కాబట్టి విక్రమ్ అనే నేమ్ అనేది అందులో మెన్షన్ అయింది. అదే నువ్వు ఇప్పుడు జనవైన విక్రమ్ యాదవ్ అలా ఇచ్చిళ్ళు అనుకో, ఇప్పుడు ఇవి ఒక 23-24 లెటర్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఒక 23 లెటర్స్ అలా ఉన్నాయి అనుకోండి సపోజ్గా. ఉంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు 20కే మనం కండిషన్ ఇచ్చాం, 20 క్యారెక్టర్స్ వరకే స్టోర్ కావాలని ఇచ్చినప్పుడు ఇది 24-25 లెటర్స్ ఉన్నప్పుడు ఎలా స్టోర్ అవుతుంది? స్టోర్ కాదు, ఎర్రర్స్ వస్తుంది. డాటా టు లాంగ్ ఫర్ కాలమ్స్ అనేది అలాంటి ఎర్రర్స్ అనేది వస్తుంది. అంటే కండిషన్ అనేది ఇచ్చినప్పుడు మనం అక్కడి వరకే స్టోర్ అవుతుంది, ఎక్కువ స్టోరేజ్ కావు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ 50 అని ఇచ్చామనుకో, ఇప్పుడు ఇక్కడ 50 అని ఇచ్చాము, ఇప్పుడు 24 లెటర్స్ ఉన్నాయి అంటే ఈ నేమ్ స్టోర్ అవుతుంది. కానీ 20 ఇచ్చినప్పుడు ఈ నేమ్ స్టోర్ కాదు, ఎందుకంటే ఓన్లీ 20 లెటర్స్ మాత్రమే స్టోర్ కావాలి అన్నప్పుడు ఇంత పెద్ద లాంగ్ అయిన నేమ్ అనేది స్టోర్ కాదు, ఎర్రర్స్ వస్తాయి. అందుకే మనం అది వేరియబుల్ లెంత్ అనేది మనం కొంచెం ఎక్కువ ఇచ్చుకుంటే బెటర్. వేరియబుల్ లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చుకున్నాం అనుకో ఇలాంటి ఎర్రర్స్ అనేది రాదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇది కౌంట్ చేసి ఇవి 20 లేవు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ స్పేస్ని కూడా మీరు కౌంట్ చేయాలి. వేర్కేర్లో లెటర్స్, నెంబర్స్, స్పేస్లు అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. ఆ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? అండర్ స్కోర్లు, స్టార్లు, పర్సంటేజ్లు, అన్ని సింబల్స్ అన్నిటిని కౌంట్ చేయాలి వేర్కేర్లో. ఓకే, వేర్కేర్ అంటే అర్థమైందా? వేర్కేర్ ఈజ్ ఏ వేరియబుల్ లెంత్. ఓకే, ఇప్పుడు మనం టేబుల్ని క్రియేట్ చేద్దాం. వాల్యూస్ టేబుల్లో వాల్యూస్ని ఎంటర్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీస్. ఓకే, ఎంప్లాయీ కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. ఫస్ట్ ఏంటిది? ఎంప్లాయ్ ఐడి, కామా ఎంప్లాయ్ నేమ్, కామా జెండర్, కామా డిపార్ట్మెంట్, సిటీ, సాలరీ, జాయినింగ్ డేట్. ఓకే, తర్వాత వాల్యూస్. ఇప్పుడు వాల్యూస్ని ఎంటర్ చేయండి. ఇంటూ వాడినాం కదా, ఎంప్లాయిడ్కి ఇంటూ వాడినప్పుడు ఓన్లీ న్యూమరికల్ హోల్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. ఎగ్జాంపుల్కి నేను 101 అనే ఐడి నెంబర్ తీసుకుంటున్నా. ఎంప్లాయ్ నేమ్ నేను రవి అని ఇస్తున్నా. మనం నేమ్కు టెక్స్ట్కి ఎప్పుడైనా ఇంపార్టెంట్ కామెంట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. రవి మెయిల్, డిపార్ట్మెంట్ హెచ్ఆర్ అనుకోండి, డిపార్ట్మెంట్ తర్వాత సిటీ ఉంది, సిటీ అయిపోయినా శాలరీ ఒక 30K వస్తుంది. జాయినింగ్ డేట్, క్లోజ్ చేసి కామా పెట్టి ఎంటర్ కొట్టండి. నెక్స్ట్ వాళ్ళ డాటాని ఎంటర్ చేయండి 102. అలా మీకు ఎంతమంది డాటా అనేది కావాలో అంతమంది డాటాని ఇలానే క్రియేట్ చేయాలి. డాటాలో స్టోర్ చేసుకున్న తర్వాత అంటే ఇన్సర్ట్ టేబుల్లో మనం డాటాని మెన్షన్ చేసినాక ఆ డాటా అనేది టేబుల్లో డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఈ టేబుల్ అంతా ఎందులో స్టోర్ అవుతుంది? డేటాబేస్లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ అంటే ఏంటిదో తెలుసుకున్నాం కదా, ఇది స్కీమా ఇదంతా డేటాబేస్ అన్నట్టు. ఇప్పుడు SQL1 అనేది మనకు డేటాబేస్. ఈ SQL1లో ఈ టేబుల్ అనేది స్టోర్ అయి ఉంటుంది. నేమ్, మెయిల్, IT డిపార్ట్మెంట్,
ఒక 25,000 ఇస్తాం. అట్లాగా మనం 5 మెంబర్స్ది రెడీ చేద్దాం. సేల్స్ డిపార్ట్మెంట్ అర్థమైంది అనుకుంటాను మీకు. టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో, డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలో, మార్కెటింగ్ అంటే ఇది కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఇంకా నిజామాబాద్ జాయినింగ్ డేట్ 2023 5th month 38 డేట్ ఇచ్చిన 5 మెంబర్స్ చాలు. ఇలా డాటా అనేది మనం టేబుల్లో మెన్షన్ చేసుకోవాలి, క్రియేట్ చేయాలి. ఇది రన్ చేద్దాం. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి చూద్దాం. వచ్చింది ఎక్కడో మిస్టేక్ అయింది. ఇక్కడ చూడండి ఈక్వల్ మెన్షన్ చేశాను. అలాంటి చిన్న చిన్నవి చూసుకోండి. ఇంకెక్కడ 101 నేమ్ ఎంప్లాయీ ఐడి అసలు ఏమని వచ్చింది కదా. కాలం డస్ నాట్ మ్యాచ్ వాల్యూస్ కౌంట్ ట్రూ 3 అంట. ఓకే, నేమ్, జెండరు, డిపార్ట్మెంట్ తర్వాత సిటీ. శాలరీ మిస్ అయింది ఇక్కడ, ఇవన్నిటికీ శాలరీ మిస్ అయింది. 40,000 సారీ అసలు తర్వాత సిటీ తర్వాత మనం శాలరీ మిస్ అయింది. ఒక 50,000 పెట్టుకున్నాం. ఇలా శాలరీస్ మిస్ చేసా. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చూసుకోండి. టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. టేబుల్లో వాల్యూస్ కూడా ఇన్సర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ టేబుల్లో ఎలా స్టోరేజ్ అయినాయి, డాటా అనేది ఎలా స్టోర్ అయింది అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలంటే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబులే కదా, ఇలా మెన్షన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. టేబుల్ అనేది క్రియేట్ అయింది ఇలా. ఓకే, టేబుల్ ఫార్మేట్ వచ్చింది కదా. ఈ టేబుల్ అనేది ఎక్కడ క్రియేట్ ఏడ స్టోర్ అవుతుంది, డేటాబేస్లో స్టోరేజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.